మోదీ కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలకు మోదీ ఒకటే మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మధ్యయుగం నాటి పాలనను తలపజేస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బూతులు మాట్లాడటం నేర్పిందే కేసీఆర్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం అన్నది హద్దు దాటకుండదని విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నాయకుల నుంచి మంచి భాష వాడాలని అన్నదానికి అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. ఇది నోటి మాటతో సరిపెట్టకుండా సంతకాలు చేసుకుందామని అన్నారు. యూపీలో బీజేపీకి భారీ దెబ్బ తగలబోతుందని, అక్కడి ప్రజలు మార్పు కోరుకోవడమే దీనికి నిదర్శనమని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల తర్వాత మోదీ మురుపెప్పటికీ కూడా ప్రధాని కాలేరు కాబట్టి రాహుల్ పేర్కొన్నారు. యూపీలోని కనౌజ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని అన్నారు చంద్రబాబు. ఆస్తులు కొట్టేసేందుకు వైసీపీ కొత్త వ్యూహం రచించిందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందన్న బాబు ఫ్యాన్కు ఓటు వేస్తే ప్రజల మెడకు ఉరేనని విమర్శించారు. షర్మిల రాజకీయ కాంక్ష వలనే కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయని అన్నారు. జగన్ వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ కాంక్ష, డబ్బు కాంక్ష ఉంటే వైసీపీని జగన్ కు వదిలేదాన్ని కాదని షర్మిల అన్నారు. జగన్ జైల్లో ఉంటే కాళ్లకు బలపాలు కట్టుకుని పాదయాత్ర చేశారని, జగన్ కోసం పడ్డ కష్టానికి రాజకీయ కాంక్ష అనే బహుమానం ఇచ్చారని కన్నీటి పర్యమంతయ్యారు షర్మిల. షర్మిలకు రాజకీయ కాంక్ష ఉందని జగన్ బైబిల్ మీద ఒట్టేసి చెప్పగలరా అని ప్రశ్నించారు. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ లభించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్పై కేజ్రీవాల్ న్యాయవాదులు, ఈడీ వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పును వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. పోలింగ్ ముందు రోజు వరకు పథకాలు, నిధులు విడుదలను నిరాకరించింది. ఈ మేరకు సీఎస్ వివరణను ఇచ్చినా కూడా సంతృప్తి చెందని ఈసీ పోలింగ్ తరువాతే నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. నిధులు విడుదలపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. బటన్లోకి ఇన్నాళ్లవుతున్నా కూడా నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించింది. ఇంతకాలం లేని నిధులు ఇప్పుడెలా వచ్చాయని అడిగింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. 15 నిమిషాలు వర్సెస్ 15 సెకండ్ల వివాదంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. తెలంగాణ ప్రచారంలో నటి, ఎంపీ నవనీత్ కౌర్ కామెంట్స్ రచ్చరాజేస్తాయి. ఆమె మాటలపై మజ్లీస్ అధినేత ఓవైసీ మండిపడగా కొత్త అర్థం చెప్పారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. దేవతల భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర వైభవంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ వేళ కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరవగానే హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. ఆర్మీకి చెందిన గ్రాండియర్ రెజిమెంట్ మేళ తాళల మధ్య ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సతీ సమేతంగా కేదారేశ్వరుని దర్శనం చేసుకున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ఢిల్లీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు సంబంధించి చాలనన్ని ఆధారాలు ఉన్న ఆయనపై అభియోగాలు నమోదు చేసి విచారణ ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఐపీఎల్లో చెన్నైపై గుజరాత్ ఘన విజయం సాధించింది. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. గిల్ 104 పరుగులు, సాయి సుదర్శన్ 103 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఇక 2032 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.